హలో అండి, నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మష్రూమ్ గోంగూర పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ మష్రూమ్ గోంగూర పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కూడా మర్చిపోవద్దండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ మష్రూమ్ గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ పెద్ద సైజు 2 కట్టల గోంగూరను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న దీన్ని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, బాండీ గిన్నెలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర ఆకుని వేసుకోవాలి. ఇందులోనే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని నీళ్లను వేసుకొని మూతను పెట్టి చక్కగా ఈ గోంగూరని అలాగే పచ్చిమిర్చిని ఉడికించుకోవాలి. మనం పచ్చిమిరపకాయలతోటి గోంగూర పచ్చడిని చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్లో ఈ పచ్చడిని రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనకి గోంగూర అనేది కొద్దిగా ఉడికింది. ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిర్చిని కూడా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ గోంగూరని అలాగే పచ్చిమిరపకాయలని చక్కగా ఉడికించుకోవాలి. ఈ మష్రూమ్ గోంగూర పచ్చడిని తయారు చేయడానికి ఎర్ర గోంగూర ఆకు అయితే బాగుంటుందండి టేస్ట్. మీకు కుదిరితే ఎర్ర గోంగూర ఆకుతోనే చేసుకోండి. లేకపోతే తెల్ల గోంగూర ఉన్నా కానీ దానిలో కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కదా, అందులో ఒక 2-3 టమాటాలను వేసుకొని కూడా చక్కగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, గోంగూర అలాగే మనకి పచ్చిమిర్చి అనేది చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి అందులో ఒక 1/2 లీటర్ నీళ్ళను పోసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పుని పసుపుని వేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, మష్రూమ్స్ని కూడా వేసుకొని ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఈ మష్రూమ్స్ని తీసి ఒక జాలీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఉడికించుకున్న గోంగూర పచ్చిమిర్చి పూర్తిగా ఆరిపోయాయండి. ఇప్పుడు గోంగూరలో నుంచి పచ్చిమిర్చిని సపరేట్గా ఇలా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే 1 స్పూను జీలకర్రని వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీనిలో ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఇలా గోంగూరని వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనకి గోంగూర పచ్చడిలో కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. మరి మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన దీన్ని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి 5-6 స్పూన్లు నూనెను వేసుకొని నూనె వేడైన తర్వాత ఇందులో తాలింపు దినుసులను వేసుకోవాలి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసుకొని ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకును కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువ వేగన అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన దీనిలో ముందుగానే ఉడికించి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటూ ఈ ఆయిల్లో మష్రూమ్స్ని కూడా వేయించుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. మనకి మష్రూమ్స్ అనేవి త్వరగానే వేగిపోతాయండి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇక్కడ మనకి మష్రూమ్స్ అనేవి చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన దీనిలో ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఈ మష్రూమ్ ముక్కల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం గోంగూరతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా, నేను చూపిస్తున్న ఈ గోంగూర మష్రూమ్ పచ్చడిని తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. వైట్ రైస్లోకైనా బిర్యానీలోకైనా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచిని చూసుకొని ఒకసారి సరిపోకపోతే ఉప్పుని వేసుకోండి. నాకు ఇక్కడ కొద్దిగా ఉప్పు తగ్గిందండి, అందుకని నేను కొద్దిగా ఉప్పుని వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టి 1-2 నిమిషాలు చక్కగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా మూతను పెట్టి ఉడికించడం వల్ల మన గోంగూరలోని పులుపు అనేది మష్రూమ్ ముక్కకి చక్కగా పడుతుందండి. మనం మష్రూమ్ ముక్కలు తినేటప్పుడు పుల్ల పుల్లగా భలే టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ గోంగూర మష్రూమ్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నామంటే
ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా ఉండే మష్రూమ్ గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మష్రూమ్స్ని తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మష్రూమ్స్ని ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు ఇలా గోంగూరతో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి టేస్ట్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. అలా లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.